హలో ఎవ్రీవన్. సో, ఇవాళ మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ అనమాట. మష్రూమ్స్ ఫ్రై. సో, 1 కేజీ మష్రూమ్స్ అయితే తెచ్చేసాం మేమివాళ. 1 కేజీ మష్రూమ్స్‌ని మంచిగా వాటర్‌లో వాష్ చేసి, ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాము. దీనికోసం పాన్ పెట్టేసి, కొంచెం హీట్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ గీలో జీడిపప్పు అయితే వేసి, ముక్కలు వేయించి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. సో, జీడిపప్పు ముక్కలు వేయించి పక్కన పెట్టేసిన తర్వాత అదే పాన్‌లో ఆయిల్ వేస్తున్నాను 1 స్పూను. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో జీలకర్ర, జీలకర్ర చిటపటలాడంగానే ఆనియన్స్‌నైతే కొన్ని సన్నగా, కొన్ని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో, సన్న ముక్కలైతే ఫస్ట్ వేసేస్తున్నాను. అందులోనే పచ్చిమిర్చి తరుగు అండ్ వెల్లుల్లిపాయ ముక్కలు, ఇంకా వేస్తే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా. సో, ఇవన్నీ వేసి ఆనియన్స్ లైట్ పింక్ కలర్ అంటే మెత్తబడి జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచేసి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు మష్రూమ్స్ అయితే వేసేస్తున్నాను. సో, ఈ మష్రూమ్స్‌ని ఇట్లే హై టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ ఒక 3, 4 మినిట్స్ 5 మినిట్స్ లోపనమాట. అట్లాగే 5 మినిట్స్ అట్లా కలుపుతూ ఉండాలనమాట హై ఫ్లేమ్‌లోనే. సో, చూసారుగా నిండా ఉన్నాయి. తగ్గిపోతా ఉన్నాయన్నమాట. మెత్తబడుతున్నాయి. ఒక 3, 4 మినిట్స్ అవ్వగానే అందులోకి వాటర్ వచ్చేస్తా ఉంటాయన్నమాట. సో, అస్సలు వాటర్ అనేది యాడ్ చేయనవసరమే లేదు. ఆ వాటర్‌తోనే అవి ఉడికిపోతాయి. సో, అడుగంటకుండా జస్ట్ కలబెట్టుకుంటూ వాటర్ ఇంకిపోయేంత వరకు మంచిగా ఉడకబెట్టేసుకోవడమే. సో, బాగా దగ్గర పడుతున్నాయి. ఇంక వాటర్ గూడా ఎగిరిపోతున్నాయి అనే టైంలో క్యాప్సికమ్ ముక్కలు గూడా వేస్తున్నాను. సో, నాకు క్యాప్సికమ్ ఉన్నాయి ఇంట్లో అందుకనే యాడ్ జేస్తున్నాను. సో, క్యాప్సికమ్ ఇంకా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి గదా! అవి గూడా యాడ్ చేసేస్తున్నాను ఒకేసారి. ఎందుకంటే క్యాప్సికమ్ ఒక సన్న మంట తగిలితే చాలనమాట మెత్తబడిపోతది. సో, అందుకనేసి ముందు వేయలేదు. మష్రూమ్స్ బాగా మెత్తబడిన టైంలో వేస్తున్నాను. సో, అడుగంటకుండా కదిలించుకుంటూ అందులో ఉండే వాటరంతా ఇంకిపోయేలాగా మంచిగా వేపుకుంటూ ఉండాలనమాట. బాగా కలుపుతూ ఉండాలి. సో, వెల్లుల్లిపాయ ముక్కలు గూడా సన్నగా కట్ చేసి వేశాననమాట. కొంతమంది వెల్లుల్లి ఫ్లేవర్ బావుంటది గదా! అందుకనేసి వేశాను. ఒకవేళ అది నచ్చదు, తినకూడదు, మేము తినము అనుకునే వాళ్ళైతే తప్పకుండా స్కిప్ చేసేసుకోవచ్చు. దగ్గర పడి వేయిన తర్వాత మిరియాల పొడి అనమాట వేశాను. ఏ కారపొడి గానీ ఏది వేయలేదనమాట. ఓన్లీ మిరియాల పొడి మాత్రమే వేశాను. అది కారం కోసం. సో, మిరియాల పొడి కాంబినేషన్‌తో మష్రూమ్స్ అయితే చాలా బావుంటాయి. తప్పకుండా ఒకసారయితే ట్రై చేయండి. అందులోనే కొత్తిమీర తరుగు గూడా వేసేసాను. సో, ఫైనల్‌గా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు గూడా గార్నిష్ చేసేసాను. సో, మిరియాల పొడి వేసాం కాబట్టి అది బ్లాక్‌గా అలా ఉంది. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటది. కారం అయితే మనకి తగినంత అనమాట. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ, లేదంటే తక్కువ చూసుకొని వేసేసుకోవచ్చు అంతేను. సో, ఎటువంటి కారం గానీ ఏం యూజ్ చేయకుండా చాలా సింపుల్‌గా మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో, తప్పకుండా మీరు గూడా ట్రై చేయండి.